సంవత్సరము దరిదాపుగా 4 మాసాలు పూర్తి చేసుకుని మరి 5వ మాసము మే నెలలో ప్రవేశించాము. దేవుని యొక్క కృప, ఆయన కనికరము మన మీద ఉంది కాబట్టి ఆయుష్కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవదేవునికి ఇంతగానో కృతజ్ఞతలు. ప్రభునందు వెళ్ళారా మనకుండే సమయంలో కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత వారము కూడా ఎంతో విలువైన సందేశాన్ని విని మేలు పొందాము. మరి ఈ దినము కూడా కొన్ని విషయాలు గ్రహించుదాము. దైవ గ్రంథం నుంచి జకరియా గ్రంథాన్ని చదువుతాము. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. నీ చేతులకు గాయములు ఏమని వారు అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు అని చెప్పాను. చాలండి, చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రం. చదవబడిన మాటలు నీవి, నీ మాటల్లో ఉన్నటువంటి సంగతులు ప్రభువా, మాటల్లో ఉన్నటువంటి అర్థాలు, నీ హృదయంలో ఉన్నటువంటి భారము, నీ సంకల్పము, నీ ఉద్దేశము మానవులమైన మా పట్ల ఏమైతే ఉన్నాయో అది బయలుపరిచి తండ్రి మా జీవితాల్లో మేలు కొలిపే సంగతులు మాకు మాట్లాడమని నిలబడి ఉన్న నన్ను మరుగు చేసి నీ యొక్క సహాయం, ఆత్మ సహాయం అందించి ఇందులోని సంగతులు మాకు బోధించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడినటువంటి ఈ జకరియా గ్రంథము మనకందరికీ ఎంతో సుపరిచితం. పాత నిబంధన ఈ జకరియా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఎన్నో మనము నేర్చుకోదగ్గ విషయాలే. అన్ని ప్రవచనాలే ఉంటాయి. ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఎవరి గురించి జకరియా రాశాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాశాడు. 13వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తాం. యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఊట. తర్వాత 14వ అధ్యాయం 5వ వచనంలో ఆ దినమున జీవజలములు యెరూషలేముల నుండి పారి అని చూస్తున్నాం. అంటే ఈ గ్రంథములో చాలా సంగతులు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించిన మాటలే రాయబడి ఉన్నాయి, ప్రవచించాడు భక్తుడు. అయితే మనం చదువుకున్న భాగము కూడా అది ఎవరి గురించి రాయబడి ఉంది అంటే ప్రజలందరూ అంటున్నారు, నీ చేతులకు కలిగిన గాయములు ఏమి అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నారంటే ఆ మాట మీరు చెప్పండి. నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములు. ప్రభువు చెబుతున్నారు, అయ్యా నీకు గాయాలు ఎందుకు కలుగుతాయి, ఎందుకు కలిగాయి ఆ గాయాలు అంటే ఆ ప్రభుల వారు ఆ మాట చెప్పడానికి ఎంత బాధపడ్డాడో చూడండి. ఆ బాధల్లోనే ప్రేమ కూడా అగపడుతుంది. నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయాలు అన్నాడు. నిజంగా యేసు ప్రభుల వారిని ఎవరు ప్రేమించారు? ఇశ్రాయేలీలు ప్రేమించారు. ప్రేమించిన వారి ఇంట ఉంటే గాయాలు కలిగాయి అంటున్నాడు. ఆయనకు కలిగిన గాయములు ఊరు బయట కాదండి. ఆయనకు కలిగిన గాయములు బయట కాదు. ఎక్కడ కలిగాయి అంటే ఇంటిలోనే గాయాలు కలిగాయి. అది ఎవరి ఇల్లు? ఆయనను ప్రేమించిన ఇల్లు. యేసు ప్రభుల వారిని ప్రేమించిన ఇంటిలో ఆయనకు గాయాలు కలిగాయండి. నిజంగా ఈ మాట ఎంతో వెరైటీగా లేదా విడ్డూరంగా కనపడుతుంది. ప్రేమించిన ఇంట గాయాలు ఎవరికి కలగవు. ప్రేమించబడినటువంటి వ్యక్తి అనుకోనండి, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తాం,
ప్రేమించి అన్న పలానా రోజు మా ఇంటికి రండి అని పిలుస్తాం. ఆ వ్యక్తిని మనం ప్రేమించాం కాబట్టి ఇంటికి ఆహ్వానించాం. ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ వ్యక్తిని మనం గాయం చేస్తామా? ప్రేమించబడ్డ ఆ వ్యక్తికి ఇంటికి వస్తే ఎంతో సన్మానం ఉంటుంది కదండి, ఎంతో సన్మానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఘనత ఉంటుంది, కీర్తి ఉంటుంది. మన భాషలో చెప్తే ఎంతో మర్యాద ఉంటుంది. రాగానే ఆడ వస్తుండగానే మనం ఎదుర్కోవడం, బస్సులో వస్తే ఎదురుపోవడం, బస్ స్టాండ్కి ఎంతో ఆనందంతో అతన్ని స్వీకరించి అతన్ని ఇంటికి ఆహ్వానించడం. ఆ ఇల్లు ఒక ప్రత్యేకతమైనటువంటి వాతావరణం. ఆ రోజు అన్న వచ్చండి, ఈరోజు స్పెషల్ ఏదైనా వంట చేయాలి, ఏదైనా అన్నను సంతోషపరచాలి, మనం ఎంతగానో ప్రేమించాము, ఇంటికి ఆహ్వానించాము కదా అని. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఇంటికి వస్తే చేసే మర్యాదలు, ఇచ్చే గౌరవము అది ఎంతో ప్రత్యేకత. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంటికి ఆహ్వానించారు, కానీ ఆయనకు ఏం చేశారంటే గాయాలు చేశారు. అందుకే అంటున్నాడు, అయ్యా నీకు గాయాలు ఏమిటి అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలు. నిజంగా ఆ ప్రభుల వారు ఆ మాట మాట్లాడుతూ ఉంటే మన యొక్క హృదయం ఎంతో కరుక్కుపోతుంది. ఒకసారి యేసుక్రీస్తును కూడా ఒక పరిచయుడు ఇంటికి ఆహ్వానించారు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగిను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా. చూడండి, పరిచయుడు యేసు ప్రభుల వారిని ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి ఆహ్వానించాడు అంటే ఆహ్వానంలో ప్రేమ ఉంది, ఆహ్వానంలో గౌరవం ఉంది, ఆహ్వానంలో భయము ఉంది. ఇంటికి ఆహ్వానించాడు, భోజన భక్తిని కూర్చోబెట్టాడు. కానీ ఏం చేశాడు? మరలా ఏం చేశాడు అంటే ఆ ప్రభు కింద చెప్తారు చూడండి. ఎన్నో వచ్చినాం అంటే 44 వచ్చిన. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీయలేదు గాని, చూడండి, ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడిపి తల వెంట్రుకలతో తుడిచెను. చాలండి. ఇక్కడ ఎవరు పిలిచారు ఇంటికి? పరిసయ్యుడు. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కింద వచనాల్లో? సీమోని అయిన పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, పిలిచింది పరిసయ్యుడు. యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, నీ ఇంటికి రాగా అన్నాడు. అంటే పిలిచిన వానికి బుద్ధి లేదు. నన్ను ఇంటికి పిలిచాడు కానీ కడుక్కోవడానికి కూడా పాదాలకు నీళ్ళలేదు. పేతురు, సీమోను, నీతో చెబుతున్నాను నా బాధ. నన్ను పిలిచిన వాడు నా పాదాలకు నీళ్ళలేదు. ఇదిగో ఈ ఇంటికి రాగానే ఎక్కడో వార్త అయినటువంటి ఈ స్త్రీ వచ్చి ఆయన యొక్క ప్రేమ వ్యక్తపరిచింది. నన్ను ఇంటికి పిలిచావు కానీ ప్రేమ లేదే, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆ బాధను అక్కడ చెబుతూ ఉన్నాడు ప్రభుల వారు. నిజంగా ప్రియ సోదరులారా, దేవుని అంటే యేసు ప్రభుల వారిని ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా మనం ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆయనకి ఇచ్చే మర్యాద, ఆయన ప్రేమించే విధానం, ఆయనకు లోబడే విధానం ఎలా ఉంది? ఇటు సంగతులు దైవ గ్రంథములో మనము అనేకంగా చూడగలం. నన్ను ప్రేమించిన ఇంటి వారికెళ్ళగా నాకు కలిగిన గాయములు అంటున్నాడు. ఇంటికి పోతే నీళ్ళు ఇవ్వలేదు, ఇంటికి పోతే మర్యాద చేయలేదు, ఆయన గాయపరుస్తున్నాడు. నిజంగా ఆయన ప్రేమించిన ఇల్లు లేదా ఆయన ప్రేమించిన ఇల్లు ఎవరు అంటే ఆ ఇల్లు ఎవరు చెప్పండి? మనమే. గత వారం చెప్పే కదండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఏమనుంది? మనము పరదేశంలో ఉండక దేవుని ఇంటి వారమై ఉన్నాము.
మనం ఎవరు అంటే దేవుని యొక్క ఇల్లు. మనం ఆయన ప్రేమించి ఆహ్వానిస్తాం, ఆయన చేత ప్రేమించబడతాం. మన ఇంటికి మన ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రేమిస్తున్నాం? ఆయనకు గాయాలు కలగజేస్తున్నామా? ఆయనకు సంతోషం ఏమైనా కలగజేస్తున్నామా? ఇటు విషయాలు పిల్లరా, కొద్ది విషయాలు మనము ధ్యానం చేయగలిగితే దైవ గ్రంథంలో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలీలైనా ఈనాడు మనమైనా ఆయన ప్రేమించినప్పుడు, లేదా ఆయనను మనం ప్రేమించినా, మనల్ని ఆయన ప్రేమించిన, మన యొక్క ప్రేమ ఆయన పట్ల ఎలా ఉంది? ఆయనకు గాయాలు కలగజేస్తున్నామా? ఆయనకు సంతోషాన్ని పుట్టిస్తున్నామా? ఆయన మనస్సును మనం ఎలా మరి బాధపరుస్తున్నాం? ఎలా జీవిస్తే ఆయన మనస్సు గాయపడుతుంది? ఆయనకి ఎలా కలిగాయి బాధ, ఆ గాయాలు? అడుగుతున్నారు, అయ్యా నీ చేతులకు కలిగిన గాయములు, నీ దేహానికి కలిగిన గాయములు ఏమి? అవి ఎక్కడ కలిగాయి అంటే ఆ ప్రభుల వారు దుఃఖ స్వరముతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయాలు. నిజంగా గాయాలు ప్రభుల వారికి ఎలా కలుగుతాయి? ఎలా కలగజేస్తాం? కొన్ని విషయాలు చూడండి, ఎలా కలగజేస్తాం ఆయనకి గాయాలు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు పేరు కలిగిన వారులారా, ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారులారా ఈ మాట ఆలకించుడి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయనకు కలిగిన బాధల్లో లేదా కలిగిన గాయాల్లో అవి ఎలా కలగజేసాము గాయాలు? వారు ఇశ్రాయేలీలైనా ఈరోజు మనమైనా ఆయనకు కలుగజేసిన గాయాలు ఎలాంటివి? ఇక్కడ అంటున్నాడు ప్రభుల వారు, యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా అన్నాడు. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు. నిజంగా ఇక్కడ రెండు పేర్లతో పిలుస్తున్నాడు దేవుడు. ఒకటి యాకోబు అంటున్నాడు, రెండవది ఇశ్రాయేలు అంటున్నాడు. దీని అర్థం ఏమిటి అంటే యాకోబు అనగా అర్థము మోసగాడు. మోసగాడు ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఇశ్రాయేల్ అంటే అర్థము ఆశీర్వాదము. దాన్ని మరొక భాషలో చెప్పారు, ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. రాజకుమారుడు. ఇశ్రాయేలు అనగా రాజకుమారి అని నామకరణం చేయబడ్డవాడు. మోసగాడు ఏమయ్యాడంటే రాజకుమారుడు అయ్యాడు. మోసగాడు ఏమయ్యాడంటే తన తప్పుడు తాను ఒప్పుకున్న తర్వాత ఆ ప్రభుల వారు అతనికి ఇచ్చిన బిరుదు, నువ్వు నా కుమారుడవు అని బిరుదిచ్చా, నువ్వు ఆశీర్వదించబడ్డావు. మోసము నుంచి, పాపము నుంచి, ఆ అన్యాయము నుంచి నీవు ఆశీర్వదించబడి ఒక శ్రేష్టమైన పేరు నీకు పెడుతున్నాను. నువ్వు ఎవరు ఇప్పుడు అంటే యాకోబు కాదు, నువ్వెవరు? ఇశ్రాయేలు, నీవు నా కుమారుడువు అని ఇంత శ్రేష్టమైన పేరు చేత పిలువబడ్డ ఆ జనాంగము ఏమైందంటే కింది వచ్చిన చూస్తే మనం చూస్తాం. చూడండి, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు ఇలా ఏం చేశారంటే దేవుని యొక్క నామాన్ని స్మరిస్తున్నారు. ఎప్పుడు స్మరిస్తున్నారు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం దేవుణ్ణి? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, శత్రువు సైన్యం మన మీదకి వచ్చినప్పుడు, లేదా ఇజ్రాయేల్ మీదకి ఏ శత్రువు అయితే వచ్చాడో, అస్సూరీలు వచ్చినా, ఫిలిస్తీన్లు వచ్చినా, మోయాబీలు, హమోనీయులు, హివీయులు, హిత్తీయులు, పెర్జీలు ఎవరు వచ్చినా కానీ అప్పుడు ఏం చేశారంటే యెహోవా నామాన్ని స్మరించారు. స్మరిస్తున్నారు కానీ ఒకవైపు మరి ఏం చేస్తున్నారు? నీతి సత్యములు అనుసరింపని వారులారా. బాధ వచ్చినప్పుడు దేవుడు అంటావు, కష్టం కలిగినప్పుడు దేవుడు అంటావు, నీ అవసరం కోసం దేవుడు అంటావు. కానీ నీతి చూస్తే నీతిలో సత్యములు ఏముందంట? సత్యాన్ని అనుసరించడం లేదు, నీతిని అనుసరించడం లేదు. దీని ఏమంటారంటే ఒక మాటలో చెప్తే నామకార్థ జీవితం ఇది. పేరుకు మాత్రం రాజకుమారుడు,
అపాయాలు వచ్చినప్పుడు దేవుని స్మరిస్తావు. కానీ నీతి సత్యముల కాడికి వచ్చేసరికి నీతిని అనుసరించని ప్రజలారా, నీతి సత్యములు అనుసరింపని వారులారా, భక్తి జీవితములో ప్రియ సోదరులారా, నామకార్థంగా జీవిస్తే అది ఆయన హృదయాన్ని గాయం చేస్తుంది, ఆయనకు అది గాయాన్ని పుట్టిస్తుంది. అందుకే నేను ప్రియ సోదరులారా, ఇక్కడైనా సోంపురంలో అయినా చాలా కఠినంగా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. ఎందుకు అంటే దేవునికి నేను రేపు లెక్క చెప్పాలి. ఎంతమంది వస్తున్నాను ముఖ్యం కాదు, ఎంతమంది నిలిచారన్నది ముఖ్యం. రెండు తలంపుల మధ్య నామకార్థ జీవితము జీవించకూడదు. ఈరోజు సోంపురంలో ఒక మాట చెప్పారు. ఇంకొక పెళ్లి ఉందండి. వారు పెళ్లి పెట్టుకున్నారు, ఆదివారం పెట్టుకున్నారు. ఆదివారం పెట్టుకుంటే దాని గురించి చాలా డిస్కషన్ చేశాను ఈరోజు. అక్కడ మీరు వచ్చినా రాకపోయినా ఆదివారం పెళ్లి యాక్చువల్గా జరిగిన విషయం. వాళ్ళు మాది పొరపాటు అయింది, తప్పయిందని క్షమాపణ కోరితే ఆరాధన అయిన తర్వాతనే పెళ్లి చేసుకోమని చెప్పారు. అంతవరకు పెళ్లి చేయము. చాలా సమస్య వచ్చింది. అయినా పర్వాలేదు, అక్కడ నిలిచేది ఒక కుటుంబం నిలిచినా పర్వాలేదు. సత్యం కోసం నిలవాలి. నామకార్థ జీవితం జీవించకూడదు. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నామాన్ని స్మరించి తర్వాత నీతి సత్యాన్ని అనుసరించే కాడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ నామకార్థం. దేవుడా అనేది నీతిని సత్యాన్ని అనుసరించేది లేదు. ఇది దేవుని యొక్క మనసు గాయం కాదా? ఇది గాయం కలగజేస్తుంది. ప్రియ సోదరులారా, కొన్ని కఠినమైన మాటలు దైవ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్మకముచున్నారు, ఆ అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యలను ఈ మాట చూడండి. ఇదేమి మీరు జార చోర క్రియలు నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరు ఎరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని చాలండి మీరు చెప్పుదురు. ఇక్కడ ఏమంటున్నారంటే 9వ వచనంలో ఇదేమి అన్నారండి. అక్కడ ఏం కనపడుతుంది? ఇదేమి. ఎప్పుడంటాం ఇదేమని? ఎప్పుడంటామండి ఈ మాట? ఇదేమి చేయకుండా పనులు చేసినప్పుడు. ఒక వ్యక్తి యాక్చువల్గా చేయడా పని, కానీ చేశాడనుకో, ఏంటి బ్రదర్ ఇదేంది, ఇదేమి ఇలా చేశావు అని అంటాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేమి మీ జీవితం, ఇదేమి మీ బ్రతుకు, ఇదేమి మీ బ్రతుకు, మీ భక్తి జీవితం ఇదేనా? జార చోర క్రియలు, నరహత్య, అబద్ధములు, అన్యాయములు, అక్రమములు, దేవదూషణ, విగ్రహారాధన చేసి మళ్ళీ ఏమంటున్నాడు? దేవుని మందిరంలోకి వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఆ మాట చదువుతాను. దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధి నిలుచుచు మేము విడుదల పొంది ఉన్నాము. ఎక్కడ విడుదల పొందావు నువ్వు? ఎక్కడ విడుదల పొందావండి? నరహత్య చేస్తున్నావు, విగ్రహారాధన చేస్తున్నావు, గుళ్ళు దోస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, నామకార్థ జీవితం జీవిస్తూ ఆయన గుండెకు గాయం కలగజేసుకుంటూ వచ్చి నేను దేవా నీ సన్నిధిలో మోకరించి నేను విడుదల పొంది ఉన్నాను అంటున్నావు. నిజంగా విడుదల పొందారా వాళ్ళు? ఇన్ని పాప క్రియలు చేసుకుంటూ వచ్చి ఏం మాట్లాడారు దేవుని సన్నిధిలో? మేము విడుదల పొంది ఉన్నాము. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇది గాయము కాదా దేవుని యొక్క గుండెకు? దేవుని యొక్క మనసుకి ఇది గాయం కాదా? సోదరులారా, మన భక్తి జీవితం ద్వారా ఆయన మనసు బాధపడకూడదు. నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములు, నేను చెప్తే నా మాట వినలేదు, నా మాట మీద నిలవలేదు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. మందిరంలోకి వచ్చి వాళ్ళు చేసే ఆరాధన ఎలా ఉందంటే మేము విమోచించబడి ఉన్నాము. ఎక్కడ విమోచించబడ్డావు? ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధన చేస్తూ విమోచించబడి ఉన్నామని చెప్తే సరిపోతుందా?
మిగతా దినాలలో ఎలా బ్రతికాం, మనం ఎలా జీవించాము? దేవుని యొక్క మనసుకు గాయం కలిగించలేదా? ఎలా బ్రతుకుతున్నాం? వారైతే ఇశ్రాయేలు విషయంలో మాట్లాడుతున్నాడు. ఇదేమి జాగ్రత్తం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, నీ కాళ్ళకు అడ్డం లేకుండా బ్రతుకుతున్నాం. మళ్ళా మందిరానికి వచ్చి మేము విడుదల పొంది ఉన్నామని చెప్పుదురు. మీరు చెబుతున్నారు కానీ మీ జీవితం అలా లేదు. ఇంకా చూడండి ఎలా చెప్తున్నారంట వాళ్ళు, ఇది ఏమి అని చెప్తూ వాళ్ళు చెప్పుతున్నారు మేము విడుదల పొంది ఉన్నామని, కానీ జీవితం మార్పు లేదు. తర్వాత నామకార్థ జీవితాన్ని గుర్తుగా ఉంది. 1 యోహాను పత్రిక చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? 9వ వచనంలో వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. వీళ్ళేమని చెప్పారు? ఇశ్రాయేలు మేము విమోచించబడి ఉన్నామని చెప్పారు. ఎక్కడ విమోచించబడ్డారు? పాపానికి కట్టుబడి అవసరం కోసం ఈ మందిరానికి వచ్చి స్తుతి చెప్పి అంటుంటే సరిపోతుందా భక్తి? ఇది నామకార్థ జీవితము కాదా? ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు యోహాను పత్రికలో, మేము వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటారు, వెలుగులో లేరు. ఎక్కడున్నారు? మళ్ళీ చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ద్వేషిస్తున్నాడు. తన సహోదరుని ద్వేషించుచు ఇప్పటి వరకు చీకటిలోనే ఉండి ఉన్నాడు. చూడండి పిల్లరా, వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని నమ్మామని చెప్పాం, ఆరాధన చేస్తున్నామని చెప్తున్నాం, కానీ మనం నడిచే మార్గం ఎలాంటిది అంటే అది చీకటి. ఇది నామకార్థ జీవితం. ఇది నామకార్థ జీవితం. సహోదరుని ప్రేమిస్తానని చెప్తున్నా, ఆడ ప్రేమిస్తున్నాము. గుండెల్లో కత్తులు పెట్టుకున్నాం, హృదయంలో కత్తులు పెట్టుకున్నాం, వారు అంతు చూస్తా అంటాం, ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం కదండి. అలాంటి మాటలు మాట్లాడితే అది నామకార్థ జీవితము అన్నాడు. చెప్పుకుందరు అన్నాడు. విడుదల పొంది ఉన్నామని చెప్పుకున్నారు, వెలుగులో నడుస్తున్నామని చెప్పుకున్నారు. తర్వాత ఇంకేం చెప్పుకున్నారు వీళ్ళు? 2వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనువాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఏమని చెప్పుకుంటున్నాడు ఇక్కడ? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాడు, వెలుగులో ఉన్నామని చెప్పుకున్నాడు, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకున్నాడు, కానీ ఆ వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటం లేదు. ఇది నామకార్థ జీవితం. చెప్పుకోవడానికే పనికి వచ్చింది భక్తి ఈరోజు, చెప్పుకోవడానికే పనికి వస్తుంది మందిరాలు ఈరోజు. ఆయనకు గాయం కాదా? నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయాలు ఇవి. త్వరగా చూడండి కొన్ని మాటలు. 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చాలండి, చెప్పుకొని ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్నావు. ఎక్కడ సహవాసం చేస్తున్నావు? ఉదయం లేచి ఒక అధ్యాయం చదువు, ఉదయం లేచి 2 అధ్యాయాలు చదువుకోము, ఇంత ప్రార్థన చేసుకోము. ఎక్కడ సహవాసం చేసామండి? కానీ చెప్పుకునేది మాత్రము ఆయనతో సహవాసం గలవారము అంటున్నాం. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకున్నాం. ఆయనతో మేము వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్నారు. తర్వాత ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడానికి పనికి వస్తుంది భక్తి. ఇంకో మాట చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. చాలండి, అతడు అబద్ధికుడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు, కానీ అంత అబద్ధం. ఇది నామకార్థ జీవితానికి గుర్తుగా కనపడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములివి. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. సోదరులారా,
ఈ మాటలు చెప్పుట మంచిది, వెలుగులో నడుస్తున్నానని చెప్పుట మంచిదే, ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పుట మంచిదే. కానీ చేస్తున్నామా? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుట మంచిదే, ఎరిగి ఉన్నామా? విమోచించబడి ఉన్నామని చెప్పుట మంచిదే, విమోచించబడి ఉన్నామా? ఇంకా పాత అలవాట్లకు బానిసలై బ్రతుకుతున్నామా? అలాగూ జీవిస్తే పరలోకమందున్న ప్రభుల వారి యొక్క హృదయము గాయపరచబడుతుంది. ఆయన గాయం చేసిన వారు. అయితే ఈ సమయం ముందు ప్రభుల వారు మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములు, అయ్యా ఏం గాయం కలిగి చేశాము అంటే చెప్పుటకే మీ భక్తి కానీ ఆచరణ లేనే లేదు. మీరు చెబుతున్నారు కానీ చేయటం లేదు. ఏదైతే చేద్దామో దాన్ని చేయాలి. అప్పుడు దేవుని యొక్క హృదయాన్ని మనం ఆనందపరిచిన వారు. రెండవ భాగం చూడండి, ఎలా ఆయనను గాయపరుస్తున్నాము అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ ఆరాధన కనపడుతుంది. ఆరాధన అనే పదం కనపడుతుంది కదండి, కనపడుతుంది. ఎలా కనపడుతుంది ఆరాధన అనే పదం? ఆరాధన కనపడుతుంది కానీ ఎలా కనపడుతుందంటే వ్యర్థమైన ఆరాధన కనపడుతుందండి. ఇక్కడ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. ఎలాంటి ఆరాధన చేస్తున్నాం మనం? ఆరాధన అంటే అర్థం ఏమిటి? సోదరులారా, ఆరాధనకు అర్థము మనము తెలియకుండా ఆరాధన చేస్తే ఆయనకు గాయం కలిగి చేసిన వరం. అయితే ఇక్కడ వారిని అంటున్నాడు ప్రభుల వారు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మీ ఆరాధన ఎలా ఉందంటే పెదవులతోనే. ఆరాధన ఎలా చేయాలండి? ఆరాధన ఎలా చేయాలి? ఆత్మతోను సత్యముతో చేయాలి. వీళ్ళు ఎలా చేశారు? పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, మీ హృదయం నాకు దూరం. అంటే ఆరాధన అనేది ఒకటి. అక్కడ ఎఫెసీయుల సువార్త 4వ అధ్యాయంలో ఆత్మతో చేయమన్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే పెదవులతోనే గణపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు. అంటే దాని అర్థం ఏంటంటే హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. చాలా మందికి ఆరాధన క్రమాలు అంటే కేవలం పిల్లరా ఎవరు ఉద్దేశించి నేను చెప్పలేదు, నాకు అర్థమైన సంగతులు మాత్రమే నేను బోధిస్తాను. అది వేరే సంఘాల గురించి మన సంఘాల గురించి అని కాకుండా వాక్య సిద్ధాంతం ఏం చెప్పింది అన్న కోణంలోనే అది ఆలోచన చేసి వివరించడం జరుగుతుంది. ఆరాధన అనేది చేతులతో చేసేది ఆరాధన కాదు, పెదవులతో చేసేది ఆరాధన కాదు. అది హృదయముతో చేయాలి, అది ఆత్మతో చేయాలి. ఆరాధన పదం కనపడుతుంది కానీ వ్యర్థమైన ఆరాధనలో ఆయనకు గాయాన్ని పుట్టిస్తున్నా, ఆరాధన చేయుటలో ఆయనకు గాయం కలగజేస్తున్నా. అయితే ఆరాధన యొక్క పూర్తి నిర్వచనం ఏమిటి, ఎలా చేస్తే ఆరాధన, అది అన్ని విషయాలు ఇప్పుడు చెప్పలేము కానీ ఒక సింపుల్గా కొన్ని విషయాలు గుర్తు చేస్తాను పిల్లారా. ఆరాధన ఎలా చేస్తే దేవుడు మహిమ పొందుతాడు అంటే దానికి ఆధారాలు ఉంటాయి కానీ అని చెప్పలేము. ఒక విషయము గుర్తు చేస్తాం. ఆరాధన సమయం ఎన్ని గంటలకు? 10:30 గంటలకు అనుకున్నామండి. 10:30 గంటలకు. 10:30 గంటలు కాకుండా కొంత ఆలస్యమైందనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆరాధన అంటే మనలో ఉన్నటువంటి ఆ భారం, ఆ బాధ్యత ఏమైనా కనపడుతుందా? ఆరాధన ఆలస్యం చేస్తే దాని అర్థం ఏమిటి? ఆరాధన సమయాన్ని లెక్క చేయకపోవడమే కదా. ఆరాధనలో చాలా పాటలు ఉన్నాయి, గుర్తు చేస్తాను. సమయానికి రావడం ఆరాధన, పాటల్లో పాడుట, ఏకీభవించుట ఆరాధన, స్తుతులు చెప్పుటలో ఏకీభవించుట ఆరాధన. అంత మాత్రమే కాదు, రొట్టె విరుచుట ఆరాధన,
ఆయన రక్తం అనగా రక్తాన్ని త్రాగుట ఆరాధన, కానుక ఇచ్చుట ఆరాధన. ఆరాధనలు ఇవన్నీ భాగాలు. చాలామంది అనుకుంటారు రొట్టె రసం తాగితే మాత్రం చాలు నేను ఆరాధన చేసి. కాదండి, అది కాదు. అదొక్కటే ఆరాధనకు మూలం కాదు. సమయానికి రావుట ఆరాధనలో భాగం, పాటలు పాడుట ఆరాధనలో భాగం, స్తుతులు చెప్పుట ఆరాధనలో భాగం, కానుక ఇచ్చుట ఆరాధనలో భాగం, ఆరాధన వాక్యం వినట కూడా ఆరాధనలో భాగం. ఆరాధన వాక్యం విని ఆ వాక్యములో ప్రభువు యొక్క కార్యాలు, మరణము కావచ్చు, జననము కావచ్చు, కార్యము కావచ్చు, ఆయన శిలువ శ్రమలు కావచ్చు, ఆరాధనలో వచ్చే ఆ తలంపులు అవి మాత్రమే ఉంటాయి. అవి జ్ఞాపకం చేసుకొని మనము పాలు పొందుటయే ఆరాధన. ఇలా కాకుండా ఆరాధన చేస్తూ ఉంటే ఒకరు తిరగలాడటం, ఆరాధన ఒకరు స్తుతి చెబుతూ ఉంటే ఒకరు మాట్లాడుట, ఆరాధన జరుగుతూ ఉంటే ఒకరు స్తుతి చెప్పి నా పని అయిపోయింది ఒక రౌండ్ అట్లా బయటికి వేస్తాను పోవడం, ఇది ఆరాధన క్రమం కాదండి. ఆరాధనలో కూర్చున్న తర్వాత వెనుక చూడడం, పక్కలు చూడడం, ఇవన్నీ వాక్య సిద్ధాంతం ఒప్పుకోదు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, కీర్తన గ్రంథం 65 1వ వచనంలో కూడా చూడండి. 65వ కీర్తన 1వ చరణం. దేవా సియోనులో మౌనముగా ఉండుట, సియోనులో మౌనముగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. చూడండి, సియోనులో మౌనంగా ఉంటే దేవునికి ఏం చెల్లించినట్టు? స్తుతి. చాలా మంది అంటే మన అసెంబ్లీ సిద్ధాంతపరంగా చెప్తాను, స్త్రీలు సంఘంలో స్తుతి చెప్పరు. వారు మౌనంగా ఉండి పురుషులు స్తుతి చెప్తున్నప్పుడు వారితో ఏకీభవిస్తే వారు కూడా స్తుతి చెప్పినట్టే అని ఈ వాక్య సిద్ధాంతం మీద ఈ అసెంబ్లీ క్రమం అనేది నడుస్తుంది. అంటే స్త్రీలు మౌనంగా ఉంటే కూడా, సియోనులో మౌనంగా ఉంటే, అక్కడ రాయబడిన మాట చదవండి. సియోనులో మౌనముగా ఉండుట, సియోనులో మౌనముగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుడే. మౌనంగా ఉంటే కూడా దాని అర్థం ఏమి? దేవునికి మనము స్తుతి చెప్పాము. స్తుతి చెప్పాల్సిన అవసరము మరి కొన్నిసార్లు మనకు దొరకదు. పురుషులు కూడా అందరూ చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి. అయితే మౌనంగా ఉండి ఆయన శిలువ శ్రమలు తలపోసుకుంటూ ఉంటే ఆయనకి స్తుతి చెప్పినట్టే. ఇది ఆరాధన క్రమం. అయితే ఈ క్రమాన్ని మనము పాటించాలి, అప్పుడే ప్రభువుకు మహిమ. ఒకవేళ క్రమాన్ని పాటించకపోతే నన్ను మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, ఇది నాకు గాయం కలగజేస్తుంది. నన్ను ప్రేమించిన వారికి ఇంట ఉంటే నాకు కలిగిన గాయాలు ఇవి. వ్యర్థంగా ఆరాధిస్తున్నారే, మీ హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం ఎక్కడెక్కడో పోయింది, బాడీ మాత్రమే ఇక్కడ ఉంది. హృదయం ఇంటికి వెళ్ళిపోయింది, పగలకి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకే అంటాడు, ఆత్మతో సత్యముతో మన మనస్సునంతా కూడా ఇక్కడే భద్రపరుచుకొని ఏకాగ్రత కలిగి ఆయన ఆరాధిస్తే ఆయనకు మహిమ. ఆరాధనలో పెదవులతో చేతులతో చేసేది కాదు, ఆత్మతో హృదయముతో చేసేది ఆరాధన. అన్నిట్లో పాలు పొందేది ఆరాధన. ఇది ఆయనకు మహిమపరిచినట్టు. ఇందులో మనము ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేసినా ఆయన గాయాన్ని గుర్తించిన వారు. అయితే రెండవ భాగం మనం చూస్తున్నాము, నన్ను ప్రేమించిన వారి ఇంట ఉంటే నాకు కలిగిన గాయము. ఒకటి నామకార్థ జీవితము ఆయనకు గాయాన్ని కలుగజేస్తుంది. రెండవది ఆరాధన మనం లెక్క చేయకపోతే ఆయనకు గాయాన్ని కలుగజేసిన. మూడవది చూద్దాము, మూడవ భాగం కూడా చదువుకుందాం. ఇది కొంచెం చాలా ఎక్కువ దేవుడు ప్రసంగికుల కోసమే మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా? దొంగలి వద్దని ప్రకటించు నీవు దొంగలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకును నీవు చాలండి, గుళ్ళను దోచెదవా? ఇక్కడ దేవుడు
తనకు కలిగిన గాయం విషయంలో మాట్లాడుతున్నారు. ఎవరు గాయం కలగజేశారంటే ప్రసంగికులు గాయం కలగజేశారండి. వాక్యాన్ని బోధించే బోధకులు, ఆ రోజైనా ఈ రోజైనా, ఇది ఏ ఒక్కరికి పరిమితం కాదు. ఇది బోధించే ప్రతి బోధకుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు గాయం కలగజేస్తున్నాడు. అయ్యా, ఏ గాయం కలిగింది నీకు అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట ఉంటే బోధకుల చేత నాకు గాయం కలుగుతుంది, ప్రసంగికుల చేత నాకు గాయం కలుగుతుంది. ఎందుకు కలగజేశారు వారు గాయాలు అంటే అంటున్నాడు, ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకునవా. బోధిస్తున్నప్పుడు పిల్లరా, మొట్టమొదటిగా ఆ మాట బోధించే నాకు నేను ఉన్నానా, లేను, నడుచుకుంటా, అది సరి చేసుకుని నడుచుకుంటూ బోధించాలి అంటున్నాడు. చాలా విషయాలు ఇక్కడ చెప్పాడు పిల్లరా. దొంగిలి వద్దని చెప్పు నీవు, నీవే దొంగిలించేదవా. వ్యభిచారించవద్దని చెప్పు, నీవే వ్యభిచారం చేసేదవా. మోసం చేయవద్దని చెప్పు, నీవే మోసం చేస్తావా. సమయానికి రావాలని చెప్పి నీవే సమయానికి రాకుండా ఉంటావా. కానుకలు ఇవ్వాలి, దేవుని సేవ జరగాలని చెప్పి నీవే కానుకలు గాయం పెట్టుకుంటే నాకు గాయం కాదా? నాకు ఎలాంటి గాయాలు కలిగిస్తున్నారు మీరు? బోధించే బోధకులారా, మీరు చేసే బోధ ద్వారా నాకు గాయం కలుగుతుంది. ఏ బోధకుడైనా సరే పిల్లారా, చెప్పేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా పాటించి చెప్పాలి. చెప్పడం శాత కాకపోతే కూర్చొని వెళ్ళిపోవడం మహిమ, దేవునికి కూర్చొని వెళ్ళిపోవడం మహిమ. ఏదో ఒక వాక్యం చదివి దీన్ని వివరించలేను అని చదివి వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే చెప్పే అర్హత పాటించు వాళ్ళు ఉన్నారు. ఎవరు పడితే వారు చెప్పడానికి లేదండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఇంకొక మాట చెప్తాను చూడండి. 50వ కీర్తనలో 16వ వచనం చూడండి. 50వ కీర్తన 16వ వచనంలో, 50వ కీర్తన రాస్తూ భక్తుడు చెప్తున్నాడు. 16వ వచనం నుంచి 14 వచనాల వరకు ఉంటాయి. భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసెదవు. చూడండి పిల్ల, నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాన్నిధ్యము చేసడం ఇదేనా నీ బోధ? బోధించే బోధకుడు అన్యాయస్తులతో రాజీ అవుతున్నాడు. బోధించే బోధకుడు అక్రమస్తులతో రాజీ పడుతున్నాడు. బోధించే బోధకుడు వ్యభిచారులతో రాజీ పడుతున్నాడు. బోధించే బోధకుడు లోకముతో రాజీ పడుతున్నాడు. బోధకునికి దేవుడు చెప్తున్న మాట, నా కట్టడలు విప్పుటకు నీవు ఎవడువు? మాట చూడండి, నా కట్టలు వివరించుటకు నీకేమి పని? బ్రతుకు ప్రసంగం ఒకటై బ్రతుకు వేరైతే అది దేవునికి గాయం కలుగజేసిన. ఏదైతే చెబుతున్నామో అది పాటించాలి, పాటించువాడే బోధించాలి. లేదంటే దేవుడు ఇదే మాట అడుగుతాడండి. ఏమని అడుగుతాడంటే, ఏ ప్రసంగికుడు నేను అడుగుతాడు, నీవు నా మాటలు వివరించుట నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? నా మాటలు ఎందుకు ప్రకటిస్తున్నావు? ప్రకటించే అర్హత నీకు లేదు. నువ్వు ప్రకటిస్తూ ఉంటే నాకు గాయం కలుగుతుంది. ఏమని చెబుతున్నావుగా నీవే ఇస్తలేవే, రావాలని చెబుతున్నావుగా నీవే రావట్లేదు సమయానికి. ఒక ప్రసంగికుని గురించి నేను యూట్యూబ్లో విన్నానండి. అతడు సిద్దిపేట ప్రకాశం గారని. యాక్చువల్గా అతను కూడా బ్రదర్ నుంచి ఇప్పుడు ఎబ్రోన్లోకి వెళ్ళిపోయాడు అన్న వార్తలు వింటున్నాం. ఏదేమైనా అతని యొక్క భక్తి జీవితం, ప్రసంగికుడు అతను కూడా మంచి స్పీకర్. సిద్దిపేట ప్రకాశం అంటే చాలా యూట్యూబ్లో చాలా ప్రసంగాలు ఉంటాయి ఆయనకు. ఆయన తన సంఘాన్ని నడిపేటప్పుడు తాను చేసిన తాను ప్రసంగించే ప్రసంగం కావచ్చు, తాను జీవించే జీవితం కావచ్చు ఎలా ఉండేదంటే, ఒకసారి తన సంఘానికి ఒక సేవకుని పిలిచాడు. అయ్యా, ఈరోజు మా సంఘంలో వచ్చి వాక్య పరిచర్య చేసి వెళ్దురా అని చెప్పాడు. సరే అని ఆ వ్యక్తి కూడా ప్రసంగం చేయడానికి సిద్ధపడి వచ్చేసాడు. సిద్ధపడి వస్తే అతన్ని ఒక రూమ్లో, ఒక గెస్ట్గా ఒక రూమ్లో పెట్టేశాడు. నీవు కరెక్ట్ 8 గంటలకల్లా
మందిరానికి రావాలి అని చెప్పాడు సిద్దిపేట ప్రకాశం గారు. 8 గంటలకు రావాలంటే అతను ఏం చేశాడంటే మంచిగా ప్రిపేర్ అయిపోయి నోట్బుక్ రాసుకుని మంచిగా డ్రెస్ చేసుకుని 8 అయింది కదా 2 పాటలు పాడలే. మన వాళ్ళు ఎట్లా పాటలు అంటే ఒక అర్ధగంట పాడతారు కదా, పాటలంతా అయిపోలే 8:30కి ప్రసంగం కదా, ఆ ప్రసంగం టైంకి వెళ్దాము అని అనుకున్నాడు. 8:15 అయింది, రాలేదు. సిద్దిపేట ప్రకాశం గారు ఏం చేసేవారంటే 8 గంటలకి ప్రార్థన అంటే 8 గంటలకే ప్రార్థన, 8 దాటిందంటే గేటు క్లోజ్ చేస్తాడు. మీరు వెళ్ళి కూడా కనుక్కోవచ్చు అండి, గేటు తాళం వేస్తాడు. 8 తర్వాత ఎవరు వచ్చినా కానీ వారికి హలో లేదు. ఇతడు ప్రసంగికుడు కదా, 8:30కు వచ్చాడంట. 8:30కు వస్తే గేటు కొట్టాడు. ఎవరో ఒక అతని సంఘ పెద్ద వెళ్ళి పోయి చూశాడు. అయ్యా గేట్ ఓపెన్ చేయండి అంటే, లేదు టైం అయిపోయింది అని చెప్పాడు. లేదయ్యా నేను వచ్చాను, నేనే ఇక్కడ ప్రసంగం చేసేది అంటే, నువ్వు ప్రసంగం చేసేది నీవైనా కానీ మా సంఘ సిద్ధాంతము మేము మాట్లాడుకున్న ఒడంబడికి ప్రకారము గేటు ఓపెన్ చేయమంటే నా పేరు చెప్పు నువ్వు ఒకటి అన్నగారికి. సరే పోయి పేరు చెప్తే ఆయన స్కిట్ రాశాడంట. బ్రదరు ఈ సిటీ ఆయనకు పోయాడంటే ఆ చిట్లో రాశాడంట, ఇప్పుడు చాలా ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి మళ్ళా రెస్ట్ తీసుకో, రాత్రికి 9 గంటలకు ప్రసంగం ఉంటుంది, కరెక్ట్ 9 గంటలకి నువ్వు రావాలి అని చెప్పాడు. ఒక ప్రసంగికుడు వస్తే కూడా గేట్ ఓపెన్ చేయలేదంటే, అంటే తాను తీసుకున్న నిర్ణయం, సంఘం అనుకున్నటువంటి కట్టుబాట్లు అంత ఖచ్చితంగా ప్రభుల వారిని ఆరాధించి గణపరిచే వారు ఉన్నారు భూమి మీద. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుణ్ణి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదైతే ప్రకటిస్తున్నామో ప్రకటించే నాలో కూడా లోపాలు ఉంటాయి. నేను సరి చేసుకోవాలి, అనుసరించాలి, జీవించాలి. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే దేవుని యొక్క మనసును గాయం చేసిన వాటి మిమ్మల్ని మెప్పించవచ్చు, కానీ దేవుని మెప్పించలేదు. అయితే ఈ మాట మనం చదువుకుంటున్నప్పుడు సోదరులారా, ఆయనకు గాయము కలగజేస్తున్నాం, ప్రసంగము ద్వారా గాయాలు కలగజేస్తున్నాం. చెప్పేవారు అందరికంటే ముందుండాలి పాటించడానికి. తర్వాత 3 విషయాలు మనం చూసాము. ఇంకా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ఇంకా 2 విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి గుర్తు చేస్తాను. నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. అయ్యా ఏం గాయం కలగజేశాము అంటే నామకార్థ జీవితం. మేము విమోచించబడి ఉన్నాము అంటున్నావు, కానీ ఇంకా పాపానికి దాసులమై ఉన్నాము. అయ్యా ఏం గాయం కలగజేశాము అంటే వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు. అయ్యా ఏం గాయం కలగజేశాము అంటే మీరు చెబుతున్నారు కానీ చేయుటలేదు. ఇవి నాకు కలిగిన గాయములు. 4వది చూడండి, మాలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, మాలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనంలో, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కుంటిదానైనను రోగము గల దానైనను మీరు అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఇక్కడ ప్రభుల వారు ఆయన మనసుకు మరొక గాయం కలగజేశారు. ఇశ్రాయేలు ఎలాంటి గాయం కలగజేశారంటే ఇచ్చే విషయంలో గాయం కలగజేశారండి. ప్రభుకి ఎలాంటిది ఇచ్చారంటే వాళ్ళు కుంటిదాన్ని గుడ్డిదాన్ని, ఒక గొర్రె పిల్ల తీసుకోండి, అది కుంటిదో గుడ్డిదో తీసుకొచ్చి మందిరంలో యాజకునికి ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారు అది కూడా అంటే బయట ఎవడు కొనలేదని, కుంటిదాన్ని కొనలేదు, రోగముని దాన్ని కొనలేదు, బయట అమరబోని దాన్ని తెచ్చి ఇస్తున్నారండి. ఇది ఇస్తున్నాడు. దేవుని మనసుకు అది గాయం కలగజేసింది. ఎవ్వడు అంగీకరించినది, ఎవ్వడు తీసుకొని దాన్ని నాకు ఇస్తావా నీవు, మీ యొక్క నైవేద్యమే నాకొద్దు. 10వ వచనం చూడండి, 10వ వచనంలో, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా
నా మందిరపు వాకిండ్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపును. మీ నైవేద్యమే నాకు వద్దు. ఇంత ఖచ్చితమైన మాట. దేవునికి ఏదైనా ఇస్తే అది శ్రేష్టమైనది ఇవ్వాలి. అది శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇచ్చే విషయంలో ఏదైనా అనుకునండి. మన యొక్క రాబడిలో, మన కష్టార్జితములో మొట్టమొదటి భాగము దేవునికి ఇచ్చిన తర్వాత మనం వాడు. అది మనకు క్షేమము. అయితే వారు ఇశ్రాయేలు ప్రియులారా, మనిషివన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఎవడు బయట కొనదానని అమ్మడబోనదని తెచ్చి మందిరంలోనికి ఇస్తున్నారు. అరే, మీ నైవేద్యమే నాకు వద్దు, మీ యందు నాకు ఇష్టమే లేదు. మనం అర్పించే అర్పణలు దేవునికి ప్రియులారా ఇష్టం లేవు. అయితే మనం అర్పించే అర్పణలు ఎలా ఉన్నాయి? ఆయన తక్కువయ్యి నిన్ను అడుగుటలేదు, ఆయన పొదవయ్యి నిన్ను అడుగుటలేదు. మనం ఇస్తున్నామంటే ఆయన తిరిగి ఇస్తాడు. మనం విప్పేది పిడికిలి, ఆయన విప్పేది ఇదే మన గ్రంథంలో ఉంటున్నాడు. మీరు విప్పేది పిడికిలి, నేను విప్పేది ఆకాశపు వాకిళ్ళు. నువ్వు ఇచ్చేది గోరంతా, నేను ఇచ్చేది కొండంతా. నాకు తక్కువ అడుగుటలేదు. సోదరులారా, నిజంగా అంత గొప్ప దేవుని మీద ఆధారపడి ఈరోజు సేవకులు సేవ చేస్తున్నారు. ఖచ్చితమైన బోధ బోధించి ఆయన మీద ఆధారపడి నన్ను పోషిస్తాడు అని ఆధారపడి సేవ చేస్తే ఖచ్చితంగా కొన్ని ఆత్మలు నిలుస్తాయి. మనసుల వైపు మనం చూడకూడదు. దేవుని వైపు చూడాలి. ఆయన పిలిచాడు కాబట్టి ఆయన మీద ఆధారపడాలి. ఆయన అడుగుతున్నాడంటే ఆయన మనకి ఇవ్వడానికి అడుగుతున్నాడు, ఆయన తీసుకోవడానికి కాదండి. దేవుడికి ఏదైనా ఇస్తే ప్రియులారా, దాని మీద మనం అధికారం చెలాయించకూడదు. ఇది కూడా దేవునికి గాయం కలుగజేసిన వారు అనుకునండి. ఒకడు ఒక కోడి ఇచ్చాడు అనుకోండి, దేవునికి కోడి ఇచ్చాడు. కోడిని ఇచ్చిన తర్వాత దాని మీద ఈగ కూడా ఆశించకూడదు. ఇచ్చామా, వెనక్కి తిరిగి చూడకుండా పోవాలి. నేను కోడి ఇచ్చాను, నాకు ఈగ కావాలి అంటే దేవుని యొక్క హృదయము గాయపడుతుందండి. ఆ మాట చూడండి ఒకసారి. ఆ హోషేయ గ్రంథంలో రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. నాకు అర్పింపబడిన పశువులు 748 పేజీ నెంబర్ చూడండి. చదవండి. నాకు అర్పింపబడిన పశువులను వాటిని వధించి మరలా. ఎంత దారుణం అండి. ఈరోజు క్రైస్తవులు చాలా విషయాలు ఇలాగనే ఉన్నాయి. ఇస్తున్నారు, ఇచ్చిన దాని మీద మరలా పెత్తనాలు. మరలా నేను ఇచ్చాను, నాధికారం చెలాయించాలి, నాది కావాలి అని పోరాటం చేసేవారు ఎందరో. అందుకంటున్నాడు ఇక్కడ, పశువులను వధించి నాకు అప్పగింపబడినది. ఈ మాట చూడండి. నాకు అప్పగింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. నేను ఇచ్చే దాన్ని పెత్తనం చేస్తే అర్పణ మీదనే దేవునికి ఇష్టం లేదండి. ఎలా ఉంది మన యొక్క అర్పణ? దేవుని హృదయాన్ని ఏమైనా సంతోష పెడుతున్నామా, గాయపెడుతున్నామా? దేవుడు ఒకరోజు ఈ మాట అంటే మనం తలదించుకోవాలి. నన్ను ప్రేమించిన వారి ఇంట ఉంటే నాకు కలిగిన గాయాలు. వాళ్ళు ఇచ్చారు కానీ దాని మీద మరలా నాది అని పెత్తనం చేస్తున్నారు, నాదిని మాట్లాడుతున్నారు. ఇచ్చిన తర్వాత వెనుక చూడకూడదు. ఇంకా విషయం కఠినంగా ఉంటుంది. అది రాసుకున్నాడు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం ఉంది. మనం ఇలాంటి క్రియలు కనుక చేస్తే వారు చేసినటువంటి ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని శిక్షిస్తాడు. సోదరులారా, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని నువ్వైనా నేనైనా పాటించాలి. సమయము మరి 1 గంట అయింది, నేను ముగిస్తాను. అయితే దేవుని దగ్గరకు లేదా దేవుని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి ఎలాంటి గాయాలు కలిగజేసాం? గాయాన్ని కలిగిస్తున్నామా? ఆయన సంతోషపెడుతున్నా? నామకార్థ జీవితం మనలో ఉందా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నామా? ఆరాధన అంటే భయం లేకుండా, భక్తి లేకుండా. భక్తి అంటే నామకార్థ భక్తి, దేవుడు చెప్పిన మాటల మీద నిలబడకుండా.
లోకముతో రాజీపడి చేసే భక్తి, అది ఆయనకు గాయాన్ని పుట్టిస్తుంది. తర్వాత అంటాడు, మనం చెప్పే ప్రసంగాలు, మనం చెప్పేది ఏదైందో చేసేది అదే ఉండాలి, చేసేవాడే చెప్పాలి, లేదంటే నా వాక్కులు వివరించడానికి నీకు అవసరం లేదు అంటాడు. నాలుగవదిగా చూస్తున్నాము, ఆయనకి ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి. నిజంగా దేవునికి మనం అలాంటివి ఇస్తే ఆయన సంతోషపడతాడు. మనము ఆయన మన ఇంటికి వస్తే మనం ఇలాంటి గాయాలు కలగ చేయకూడదు. మనము కూడా దేవుని ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇంటికి వెళితే ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా, ఆయన ఎంత సంబరపడతాడో తెలుసా. ఒక మాట చదవండి, ఆదికాండంలో ఈ మాట గుర్తు చేసుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనం, 23, 24 వచనాల్లో మీకు క్షేమమును గాక భయపడుతుంది. 24, 25. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళివ్వగా వారు కాళ్ళు కడుక్కునేది. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించింది. అక్కడ తాము భోజనము చేయవలని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకలను సిద్ధము చేసిరి. ఇక్కడ చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనం ముగిస్తున్నాము. యోసేపు ఇంటికి అన్నలు వచ్చారు. యోసేపు ఇంటికి అన్నలు వస్తే యోసేపు ఇంట్లో ఎంత మర్యాదలు ఉన్నాయి. అయ్యో, అన్నోళ్ళు ఎవరంటే ఒకప్పుడు అసూయపడ్డవారు, అన్నోళ్ళు ఎవరంటే మోసకారులు, అన్నోళ్ళు ఎవరంటే అసూయపరుడు, యోసేపుని నిందించిన వారు, గాయపరిచిన వారు. అలాంటి వారు వస్తే కూడా యోసేపు ఏం చేశాడంటే, యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారికి నీళ్లు, వారి పాదములు కడుక్కోవడానికి నీళ్లు, వారు తినడానికి అన్నము, వారి పశువులకు మేత, సమృద్ధి ఉంది యేసు ప్రభుల వారి ఇంట. ఆ యోసేపు పరమ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఇంటికి మనం వెళ్ళినప్పుడు మన రాక చేతనే పరలోకము ప్రవహిస్తుంది. మన రాక చేతనే ఆయన ఆనందపడే విధానం, మనకు అక్కడ దొరికే ఘనత, గౌరవం ఎంతో గొప్పది. సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్యాన్ని ముగిస్తూ ఉంటుండగా యేసు ప్రభుల వారిని మనం ఇంకా గాయపరుస్తున్నామా? ఇంకా గాయపరుస్తున్నట్లయితే ఏ విషయంలో గాయపరుస్తున్నా? నీ జీవితము, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం. అయ్యా, ఫలానా విషయంలో నేను గాయపెట్టాను, ఫలానా విషయంలో నేను ఆయాస పెట్టాను, నన్ను దయతో క్షమించు, నా పాపాన్ని క్షమించు. అయ్యా, నీ ఇంటికి నేను రావాలి, నీతో నివాసం చేయాలి, నా పాపాన్ని క్షమించు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ పాపాన్ని క్షమించి తన ఇంటిలోనికి సంతోషంతో రెండు చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. ఆయన గాయపరుచుకున్నగా ఆయన మహిమపరిచి ఆయన కోసం జీవించాలని ఈ వాక్యం తెలియపరుస్తూ ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఇంతవరకు దేవుని వాక్యాన్ని